నా పేరు మాలిక్. నాకిప్పుడు 60 ఏళ్ళు. నా ప్రేమ కథను వివరించి చెప్పడమే ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం. చిన్నప్పుడే బాగుండేది. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఉన్నది నా ఫ్రెండ్ ఒక్కతే. తనే రోజ్. తనతో గడిపిన క్షణాలు, ఆ మూమెంట్స్ మర్చిపోలేనివి. కానీ ఏం జరిగిందో, తను ఊరు విడిచిపెట్టాల్సి వచ్చింది. తను వెళ్ళే ముందు తను నేను ఒకసారి కలిశాను. దాని తర్వాత ఏం జరిగిందో మనం స్క్రీన్ పైన చూస్తాం. హలో మామా, బ్యాట్స్ అన్ని తీసుకొని గ్రౌండ్కి వచ్చాండి రా. హలో జెంటిల్మెన్స్, న్యూ బౌలర్ అనిరుద్ వచ్చాడ్రా. బాల్ కన్నా సౌండ్ ఎక్కువ వస్తుంది. నా ఏంది నాతో ఇలా ఆడుకుంటున్నారు? ఏమంటావుగా, నువ్వు వేసిన బాలు క్రికెట్ బాల్ రాలేదు, గుండ్లాటలా ఉంది. బాల్ వికెట్ తగలదు, బ్యాట్ మాత్రం బాగా తగులుతుంది. మీకు రావాల్సిన బెట్టిన డబ్బులు నేను ఇవ్వడం లేదు. రే మామా, మనకు రావాల్సిన బెట్టింగ్ డబ్బులు ఇవ్వనంటున్నాడు వాడు. ఉఫ్, ఏం చేద్దామంటావు? వీనికి ఇలా కాదుగా, ఎప్పుడో ఒకసారి పగలాలి, అది ఇప్పుడే అవ్వాలి. బాగా ఆకలిగందిరా, టిఫిన్కి వెళ్దామా? అని అడుగు. ఇది బాగుందిరా. జోబిలో ₹1 లేకుంటే బ్రేక్ఫాస్ట్. టెన్షన్ ఎందుకు డోడ్, నాకు రమేష్ సురేష్ హోటల్లో ఖాతా ఉంది కదా, ఇన్ని దాంట్లో రాపిస్తాం. అయితే లేట్ లేకుండా స్ట్రైట్ కి వెళ్ళి కడుపుకి సిక్సర్ పెడదాం. నువ్వు వచ్చేరా, ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా ఉంటావు? ఏదో ఒక జాబ్ చూస్తా. కానీలే, మా నాన్నతో మాట్లాడి నేను వచ్చేస్తా. సరే, నువ్వు జాగ్రత్త మరి. ఏంట్రా? నువ్వు జాబు. అరే నిజంగా చెప్తున్నా, ఇది కానీ నిజమైతే గుడికి వెళ్ళి 1000 కొబ్బరికాయలు కొడతారా? బాబు చాలు, బస్సు బయలుదేరుతుంది, వెళ్ళు అక్కడ. నువ్వు మారవురా. బాయ్ రా మామ. బాయ్. రండి ప్రభు, రండి. టైం ఎంత అవుతుందో తెలుస్తుందా? ఎక్కడ పోయినావరా? నాన్న ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళా, అంతే. ఫ్రెండ్సా? ఇంటా వంట లేదు, జాబ్ అంటే సీరియస్ లేదు, లైఫ్ ఏమైపోతుందిరా? కొంచెమన్నా ఆలోచించావా? నా మీద ప్రేమతో మా నాన్న ఒక మాట అనగానే 1 నెలలో డబ్బు సంపాదిస్తానని మా నాన్నకి ఛాలెంజ్ చేసి ఇంట్లో నుంచి కోపంతో వెళ్ళిపోయా. ఎవరు? డార్లింగా? మా డార్లింగ్ బంగారం. రే
ఎవర్రా మామరే రే మామ అసలైన అర్జున్ రెడ్డి నేనుగా. ఆడేవాడు ఆడు. మల్లికార్జున్ రెడ్డి రా నువ్వు. అంత నాటు సారా బ్యాచ్. హాయ్ అండి. హలో, మీరు స్ట్రీమరా? యా ఐఎమ్ ఏ గేమింగ్ స్ట్రీమర్. డైలీ వస్తుంటారండి ఇక్కడికి? హా, ఇక్కడ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది కాబట్టి సో రోజు వస్తుంటాను. పీసా బొక్క వైఫై కోసం వచ్చింటుందిలే మామ. మావా అలాగే చిన్నప్పుడు నేను ఇచ్చింది. ఆ లాకెట్ కి షైన్ ఉంది కానీ నా శాలరీకే లేదురా. కాఫీ స్ట్రాంగా లేకపోతే గేమ్ లో పవర్ స్ట్రాంగా? గేమ్ స్ట్రాంగ్ గా ఉండాలి కదా, కాఫీ జస్ట్ సపోర్ట్ మాత్రమే. అబ్బో మాసే పిల్ల. డైలీ కేఫ్ అంటే గేమింగ్ అంటే అలా కనిపిస్తుంది. గేమింగ్ కోసమే వైఫై, కాఫీ, పీస్ పర్ఫెక్ట్ కాంబో కదా. బై ద వే నా పేరు మాలిక్. నైస్ టు మీట్ యు. నేను రోజ్. ఇప్పుడే కలిశారు, అప్పుడే స్ట్రేంజర్ తో ఫ్రెండ్షిప్పా? హలో, హా వస్తున్నా, బయలుదేరుతున్నావే. ప్రేమమా ప్రేమమా ఏంట్రా అర్జెంట్ గా మీ క్వశ్చన్ చెప్పాలిగా. ఏంది? చిన్నప్పుడు నా లవ్ ఉందని చెప్పాను కదా, ఆ అమ్మాయిని కలిసా. ఏంది కలిసావా? కనిపించిందా? మ్యూజిక్ ఆన్. రే మామ, పక్క రూమ్ లో నా ఫ్రెండ్ ఉన్నాడు, తీసుకొస్తా. కానీలే. This is the tribute to Talaiwa. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और the रजनी fan don't miss that chance all the rajani fan don't miss that chance veera veera kadakado veera akadakado veera akulike నీకు నీకు పంచదార పూరీలు లేవా, నీకు మిరపకాయ బజ్జీలు లేవా, నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మన్నేలా తింటివి రకన్న. మన్నేలా తింటివి రకన్న, మన్నేలా తింటివి రకన్న, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయి. అబ్బా, ఇక్కడికి కూడా వచ్చేసాడు వీడు. ఏంటండి మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు? అయ్యో, అలా చెప్పకపోతే మీరు ఎక్కడ వదులుతారండి నన్ను? ఈ లెటర్ మీరు రాసారా? కాదు కాదండి, నేను రాయలేదు. వేరే అతను మీకు ఇమ్మంటే నేను ఇచ్చానంతే. ఏంటి, అప్పుడే స్టార్ట్ చేశారా? స్టార్టా? నేనా?
నేను జస్ట్ లెటర్ డెలివరీ చేశానండి. హో బట్ ఈ లెటర్ లో ఉన్న మాటలు నాకు బాగా దగ్గర వాళ్ళు రాసినట్లుగా ఉన్నాయి. అయ్యో నాకేం తెలియదండి. ఆయన ఎవరో మీకు ఇమ్మంటే నేను ఇచ్చాను అంతే. ఎవరిచ్చారండి ఇది చెప్తారా ప్లీజ్? ఓకే మెసెంజర్ గారు, ఇంకోసారి తను వస్తే నెంబర్ అడగండి. సరే అండి. ఎందుకురా అంతలా తాగుతావు? మా అయ్యకి ఛాలెంజ్ చేసి వచ్చాక నేను ఒక నెల తిరిగేసరికి డబ్బు తీసుకొస్తానని. ఇక వారం రోజులే ఉన్నాయి, అంతలోపు ఈ అమ్మాయి పరిచయం అయింది. ఏం చేయాలిగా? ఊరుకో మామ ఊరుకో. ఇప్పుడు ఏంది, ఛాలెంజ్ కంప్లీట్ చేస్తావా లేదా అమ్మాయి వైపు వెళ్తావా? 600 అయినా 106 అయినా నా ప్రేమనే గెలిపించుకుంటా. హాయ్ అండి. హాయ్, కలిసారా తనని? తీసుకున్నారా తన నెంబర్ మీరు? కలిశానండి, బట్ నేను మోయలేనంత బరువు అనేది ఆయన మీకు ఇమ్మని నాకు ఇచ్చాడండి. బహుశా ప్రేమ పిలుపేమో. నిన్న మనం కలిసాం కదా, అదే ప్లేస్ పట్టేసి వచ్చానండి. ఏమండి హా? ముఖం ఏదో నిగనిగలాడిపోతుంది. ఇక నుంచి నా ఎదురు చూపు లాగబోతున్నాయండి. ఓయ్ రోజ్ ఫ్లవర్, నిన్ను రోజు చూస్తున్నా బట్ మాట్లాడలేకపోతున్నా. టుమారో సేమ్ టైం నిన్ను కలుస్తున్నా. గెట్ రెడీ ఫర్ బిగ్ సర్ప్రైజ్. దూర దూర ఓర చూపుతోటి నన్ను కొల్లగొట్టే చంటి పాపల నవ్వుతోటి నన్ను కొల్లగొట్టే. ఫస్ట్ లుక్ లోన చూడగానే గుండె గంట కొట్టే లవ్ బుక్ లోన ఫస్ట్ పేజీ అర్థమయ్యినట్టే. ప్రేమ బాణమేసి నన్ను కొల్లగొట్టే లవ్ సింబలేసి నన్ను కొల్లగొట్టే. నువ్వు ఈజీగా ఏసిగా ట్రై చేస్తాలే. రోజు రోజు రంగులని పువ్వులని చట్టుకొచ్చి నిన్నే పచాగిస్తాలే. నాకు నీ జాతకమే వద్దే, మన సమ్మతమే వద్దే. కథలకు సినిమాలో స్టోరీలో చెప్పినట్టు సూపర్ గా నడిపిస్తాలే. నిన్ను చూడాలిలే, మాటలాడాలిలే, నీతో పక్క నుండి సెల్ఫీ దిగాలిలే. నిన్ను పొగడాలిలే, నువ్వు తిట్టాలిలే, నిన్ను ఎడిపించి ఊరడించుకోవాలిలే. కరెక్ట్ టైంలో ప్రేమలోన పడేసి నన్నిలా లైఫ్ బండిలోన నింపింది లేలకు పెట్రోల్ వెన్నెలా. ఆడపిల్ల అంటేనే తప్పుకొని పారిపోయే బాండిరా. పాట పాడునట్టు నన్ను ఎంత మార్చెరా. నా కోసం దిగొచ్చిన దేవత నీ కోసం నేనెంత వేచా. నీరాపై ఏళ్ళుగా వెతికిన ఇవాళ్ళే నేను నిన్ను చూసా. రే సాంగ్ అయిపోయిందిరా. రే సాంగ్ అయిపోయిందిరా. సాంగ్ ఊహించుకున్నా ఓకే, నెక్స్ట్ ఏంటి? నేను అదే పనిలో ఉన్నా. మాలిక్ వెడ్స్ రోజ్ అనే టైటిల్ తొందరలోనే వినిపిస్తా. బీ రెడీ. ఇక ఫైనల్ డే. తనని కలుస్తానని చెప్పిన రోజు చెప్పినట్టుగానే తను వచ్చింది.
కోపంలో ఒక దెబ్బ కొట్టింది, కానీ నేను తనని తిరిగి కొట్టలేదు. ఎందుకంటే లోనే కదా అడ్జస్ట్మెంట్స్ ఉండేది. మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. ఫైనల్గా తన దగ్గరే వర్క్ స్టార్ట్ చేశా. మన ఇద్దరం కలిసి నా స్టూడియోని టేక్ ఓవర్ చేద్దాం. అలానే నువ్వు కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు కదా. ఈ ఐడియా ఏదో బాగుంది, ఇదే అప్లై చేద్దాం. మా నాన్నకి ఇచ్చిన ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేశా.